ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలోని నాతో పాటు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కొత్తపేట నియోజకవర్గం, అలాగే మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కొంచెం కింద జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి మన తిరంగా యాత్ర జరుపుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కూడా అందరూ కూడా ఈ తిరంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఇవన్నీ అన్ని చోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, అందరూ కూడా ఒకటే తెలియజేసుకోవాలి. ఏ పార్టీలైనా సరే అందరూ కలిసి ఎప్పుడైనా సరే టెర్రరిజం అవుతే దానికి మేము ఇండియా అనేది ప్రతి ఒక్కరు కూడా కలిసి యూనిటీతో ఉంటామనే ఒక మెసేజ్ మేము తెలియజేస్తాం. మీరందరూ గతంలో చూశారు, పహల్గామ్ అటాక్లోని ఏ విధంగా టెర్రరిజం చేస్తూ సుమారు 27 మందిని చంపేయడం జరిగింది. అది కూడా వాళ్ళు కూడా ఏ పాత్ర కూడా లేదు, వాళ్ళు కేవలం టూరిస్ట్. వాళ్ళు ఆ రోజున అక్కడికి వచ్చినందుకు వాళ్ళ పేర్లు అడిగి మీరు ఏంటనేది, రిలీజియన్ ఏంటని ప్రశ్నించి వాళ్ళని చంపేయడం జరిగింది. అలాగే వెండి ప్రధానమంత్రి గారికి మీరు ఒక మెసేజ్ తీసుకెళ్లాలని చెప్పి అక్కడున్న ఆడపిల్లలందరినీ కూడా మీ ప్రధానమంత్రికి మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు మెసేజ్. కానీ దాని గురించి సరైన ఘాటుగా మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం సరైన 7 సైట్లు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల సైట్లు, వాటిని కూడా కూల్చివేయడం జరిగింది. అనేక అంశాల్లోని దాన్ని ప్రెస్ మీడియాలోని కూడా మేము ఒక్కటే తెలియజేసాం, ఎక్కడా కూడా పాకిస్తాన్లో ఉన్న సివిలియన్ చోట్ అయినా సరే, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్స్ అయినా సరే, వీటిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు. కేవలం టెర్రరిస్ట్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూల్చివేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంటే ఏ విధంగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తూ, లేదు మా సివిలియన్ని ఇబ్బంది పెట్టారు అని తప్పుడు ప్రచారం చేస్తూ మన పైన రిటాలియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. వాళ్ళు అనేక అంశాల్లో డ్రోన్స్ పంపించారు. డ్రోన్స్తో పాటు వాళ్ళ ఆర్మీ పిఓకే విధంగా కూడా క్రాస్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అన్నిటినీ కూడా భారత్ ఒక సరైన జవాబు ఇచ్చుకుంటూ వాళ్ళని ఆ లోపలికి పెట్టనివ్వకుండా చాలా వరకు ధీటుగా వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇందులో మన జవాన్లు కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి మురళీ నాయక్ అన్న వ్యక్తి, వీళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది. మేమందరం ఒకటే, రేపన్నాడు మేమందరం కలిసి ఉంటామని. ఎప్పుడన్నా టెర్రరిజం అనేది కానీ ఎక్కడన్నా కానీ మన భారత్లో ఉంటే, ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, అందరూ కలిసి ఉంటామని కూడా ఒక మెసేజ్గా మనం ఈరోజు తెలియజేసుకున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.